ఒకళ్ళు నవ్వితే చూడలేరు, ఒకళ్ళు బాగుంటే ఓరవలేరు, ఎప్పుడూ ఏడుపు శాపనార్థాలు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అన్నట్టుగా ఉంది. నిన్న అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్డు ఓపెన్ అయింది. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఓపెన్ అయినాయి. ఇప్పుడు వీటిని ఉద్దేశించి నిన్న పేరు నాని ప్రెస్ మీట్ పెట్టాడు. ఎవరుంటారు అసలు ఆ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్లో? అక్కడ అసాంఘిక కార్యక్రమాలు నడుస్తాయి అన్నట్టుగా మాట్లాడాడు. ఏంటి ఆ మాట? పైగా అదేదో అపార్ట్మెంట్ కట్టాడు, ఆ అపార్ట్మెంట్ కట్టడానికి 6 సంవత్సరాలు పట్టింది, ఇవన్నీ మాట్లాడాడు. అసలు మధ్యలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే అవి ఎప్పుడో పూర్తయ్యాయి. అవి మాత్రమే కాదు, మొత్తం అమరావతి కంప్లీట్ అయిపోయేది. అమరావతి నిర్మాణమే కంప్లీట్ అయిపోయేది. ఇప్పుడు వైసీపీ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, చేతికొచ్చిన అవకాశాన్ని భలే పాడు చేసుకున్నామే అని. ఇదే అమరావతిని నిన్న ఓపెన్ అయిన సీడ్ యాక్సిస్ రోడ్ని వైసీపీనే కంప్లీట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ వచ్చి ఉండేదిగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు ప్యాలెస్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఆ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి అమరావతికి వచ్చే క్రమంలో ఇదే సీడ్ యాక్సిస్ రోడ్ మీద ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణం చేసిన ప్రతిసారి జగన్ గారికి ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. ఈ రోడ్డు నేను ఆపే ప్రయత్నం చేశానే, కానీ ఆపలేకపోయానే. ఈ అమరావతిని ఆపాలనుకున్నానే, ఆపలేకపోయానే. నా కళ్ళ ముందే డెవలప్మెంట్ జరుగుతుంది, భవనాలన్నీ కంప్లీట్ అవుతున్నాయి, అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ కనపడుతుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ చూసిన ప్రతిసారి ఒక గిల్టీ ఫీలింగ్ ఫీల్ అవుతాడు. నిజానికి ఈ గిల్టీ ఫీలింగ్ లేకుండా ఈ అమరావతి డెవలప్మెంట్ తనకంటూ ఒక పాత్ర ఉండేలా చేసుకోగలిగి ఉంటే ఎలా ఉండేది? అలా లేకపోగా ఇప్పటికీ ఏడుపులు, పెడబొబ్బులు, శాపనార్థాలు. ఏంటండి? ఇవాళ న్యూయార్క్ టైమ్స్లో అమరావతి గురించి ఒక ప్రత్యేక కథనం రాశారు. అమరావతి నిర్మాణం జరుగుతున్న తీరు అనే నవనగరం ఇప్పుడు ఆలోచన తగ్గట్టుగా, అవసరాలకి తగ్గట్టుగా. ఇప్పుడు హైదరాబాద్ మన అవసరాలకు తగ్గట్టుగా ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ నిర్మించబడ్డ సిటీ కాబట్టి. నిర్మించబడ్డ నగరాలేవి కూడా మన అవసరాలకు తగ్గట్టుగా ఉండవు. ఆ నగర అవసరాలకు తగ్గట్టు మనం ఉండాలి తప్ప మన అవసరాలకు తగ్గట్టు నగరం ఉండదు. కానీ అమరావతి మన అవసరాలకు తగ్గట్టుగా కట్టుకోవచ్చు, కొత్త నగరం కాబట్టి. అలా కడుతున్న తీరుని ఇలా న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు, లోకల్ పేపర్ కాదు, మన నేషనల్ పేపర్ కూడా కాదు, ఇంటర్నేషనల్ మ్యాగజైన్ వాళ్ళు రాశారు. అంటే ప్రపంచం మెచ్చుకుంటున్నా కానీ వైసీపీకి అర్థం కావట్లేదు అంటే ఇంకేమనగలం? నిజానికి నిన్ననేమో నేషనల్ మీడియా ఆంధ్రప్రదేశ్ గురించి, ఆంధ్రప్రదేశ్లో జరిగిన గ్రూప్ 1 స్కామ్ గురించి రాశారు. ఇది వైసీపీ గొప్పతనం. ఇవాళేమో జాతీయ మీడియా, అంతర్జాతీయ మీడియా అమరావతి గురించి రాస్తున్నారు. ఇది చంద్రబాబు గొప్పతనం. చూడండి, నిన్న పడింది ఆంధ్రప్రదేశ్ గురించి వార్తలు, ఇవాళ పడ్డాయి. నిన్న పడిందేమో ఒక స్కామ్ గురించి పడ్డాయి, ఇవాళ పడిందేమో ఒక డెవలప్మెంట్ గురించి పడ్డాయి వార్తలు. ఇప్పుడు వైసీపీ వాళ్ళని వాళ్ళు సమీక్ష చేసుకోవాలి. కానీ ఒక్క మాట మాత్రం నేను చెప్తానండి, ఏడిసేవాడు ఎప్పుడు ఏడుపు కొట్టుకునే పోతాడు. ఇవాళ ఆ ఏడుపుతోనే వైసీపీ 11 స్థానాలు పడిపోయింది. నేను గత వీడియోలో కూడా చెప్పా, 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్న ఒక పాజిటివ్ ఇమేజ్ వేరు. 2024 ఎన్నికలు వచ్చేసరికి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెగిటివ్ ఫీలింగ్ ప్రజల్లో. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు తన మీద ఉన్న నెగిటివ్ ఫీలింగ్ను పోగొట్టుకోవాలి. ఒకళ్ళ మీద ఏడిస్తే, ఒకళ్ళకి శాపనార్థాలు పెడితే, ఒకళ్ళని ఓరవలేకపోతే ఎప్పటికీ జగన్ గారు బాగుపడ్డు, వైసీపీ బాగుపడదు. ఇక ఆ పార్టీ 2029లో కూడా ఇలాంటి ఫలితాన్ని, అంటే 2024లో చూసిన ఫలితాలని చూడాల్సి వస్తే మాత్రం ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ్యచిత్రం నుంచి వాషౌట్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా అంటే మైండ్లో ఒక పాజిటివ్ దృక్పథం పెట్టుకోవాలి, ఒక పాజిటివ్ మైండ్ సెట్ పెట్టుకోవాలి. జరుగుతున్న అభివృద్ధిని ఆహ్వానించాలి, అభివృద్ధిలో జరుగుతున్న అవినీతినో, అక్రమాన్నో, తప్పునో ఎత్తి చూపాలి. అది లేదు. ఇప్పుడు నిజంగా అమరావతిలో ఏదన్నా తప్పు జరిగినా సరే వైసీపీ లేవనెత్తి ఎవరు పట్టించుకోరు. అమరావతిని వ్యతిరేకించే వాళ్ళు కాబట్టి వీళ్ళు ఇలా చెప్తున్నారులే అనుకుంటారు తప్ప నిజమే కదా అని ఎవరు ఆలోచించరు. ఇప్పుడు వైసీపీ పరిస్థితి ఎలా ఉందంటే, రేపు పొద్దున్న నిజానికి చంద్రబాబు మీద, కూటమి మీద ఏదైనా వ్యతిరేకత వచ్చినా సరే తిట్టుకుంటే అయినా మళ్ళీ కూటమికే ఓటేసే పరిస్థితి తప్ప జగన్ వైపు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటు పోయే పరిస్థితి లేదు. ఎందుకు లేదంటే తన వైపుగా ఓటుని ఆకర్షించే ఒక పాజిటివ్గా జగన్ లేడు. రాజకీయ పార్టీ ఎలా ఉండాలంటే అయస్కాంతం లాగా ఉండాలి, జనాన్ని ఆకర్షించాలి. కానీ వైసీపీ అలా లేదు, జనాన్ని వికర్షిస్తుంది. జనం ఆలోచన ఒకటైతే వైసీపీ ఆలోచన మరొకటిగా ఉంది, పూర్తిగా రివర్స్. ఎవరు పోతారు చెప్పండి? సో మొత్తానికి నిన్న అమరావతి మీద వైసీపీ ఏడుపులు, పేరు నాని ప్రెస్ మీటు చాలా అభ్యంతరకరం. అది వైసీపీకే అవమానకరం.